మన బాడీలో గుండె సరిగ్గా పనిచేయాలన్నా, మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వాలన్నా, నర్వస్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలన్నా, ఎముకలు దృఢంగా ఉండాలన్నా మనకి కాల్షియం ఎంతో అవసరం. కాల్షియం లోపించడం వల్ల తరచుగా కండరాల్లో నొప్పి, బలహీనత, ఫింగర్స్ నమ్గా అనిపించడం, టీత్ అండ్ ఫింగర్ నెయిల్స్ వీక్గా తయారవడం, బోన్స్ ఈజీగా ఫ్రాక్చర్ అవడం, అలసటగా అనిపించడం, గుండె దడగా అనిపించడం, చర్మం పొడిగా ఉండడం, ఎప్పుడు లో మూడ్లో ఉండడం వంటి లక్షణాలు కాల్షియం లోపం ఉన్న వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనలో చాలామంది కాల్షియం టాబ్లెట్స్ తెలిసి తెలియక వాడుతూ ఉంటారు. వాటి వల్ల లాభాల కన్నా ప్రమాదాలే ఎక్కువగా ఉంటాయి. కాల్షియం టాబ్లెట్స్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మైల్డ్ కాల్షియం లోపాన్ని డైట్ అండ్ షార్ట్ డ్యూరేషన్ కాల్షియం విత్ విటమిన్ D3 సప్లిమెంట్స్ వాడడం వల్ల తగ్గించుకోవచ్చు. మనం తీసుకున్న ఫుడ్లో కానీ టాబ్లెట్స్లో కానీ ఉన్న కాల్షియం మన బ్లడ్లోకి అబ్జర్బ్ అవ్వాలి అంటే మన బాడీలో విటమిన్ D అడిక్వేట్ లెవెల్స్లో ఉండడం అవసరం. ఇలా బ్లడ్లోకి అబ్జర్బ్ అయిన కాల్షియం బోన్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే విటమిన్ K2 అవసరం. విటమిన్ K2 లేనప్పుడు కాల్షియం ఇతర భాగాల్లో స్టోర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కేవలం కాల్షియం మరియు విటమిన్ D3 టాబ్లెట్స్ అవసరానికి మించి ఎక్కువగా తీసుకున్నప్పుడు అధికంగా బ్లడ్లోకి అబ్జర్బ్ అయిన కాల్షియం రక్తనాళాల్లో, కిడ్నీలో మరియు మూత్రనాళాల్లో పేరుకుపోతుంది. రక్తనాళాల్లో కాల్షియం పేరుకుపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అధికంగా అవుతుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యలు కలుగుతాయి. మూత్రపిండాలు మరియు మూత్రనాళాల్లో కాల్షియం ఎక్కువగా అవడం వల్ల కిడ్నీలో మరియు మూత్రనాళాల్లో కాల్షియం స్టోన్స్ ఏర్పడడం జరుగుతుంది. అధిక బ్లడ్ ప్రెషర్ మరియు కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కేవలం బోన్ స్ట్రెంథనింగ్ కోసమే మీరు కాల్షియం సప్లిమెంట్స్ వాడాలనుకున్నట్లయితే కాల్షియంతో పాటు విటమిన్ K2 కూడా మీరు వాడుతున్న సప్లిమెంట్లో ఉండే విధంగా చూసుకోవాలి. TQ వెల్నెస్ వారు కాల్షియం, విటమిన్ D3, విటమిన్ K2, జింక్ అండ్ మెగ్నీషియం అన్నీ కలిసి ఉన్న సప్లిమెంట్స్ని ఇప్పుడు సెల్ చేస్తున్నారు. ఇలా కాంబినేషన్ వాడడం వల్ల తీసుకున్న కాల్షియం సప్లిమెంట్స్ సరిగ్గా బోన్కి రీచ్ అయ్యి బోన్ స్ట్రెంత్ని పెంచడానికి ఉపయోగపడతాయి. మీరు ఈ సప్లిమెంట్స్ని అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేసి ఈ సప్లిమెంట్స్ని మీరు పర్చేస్ చేయొచ్చు. 1 వీక్ నుండి నేను ఈ సప్లిమెంట్స్ని వాడుతున్నాను. మైల్డ్ బ్లోటింగ్ తప్ప ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవు. కాల్షియం టాబ్లెట్స్ని ఎప్పుడైనా సరే ఫుడ్తో పాటు తీసుకోవాలి. ఓన్లీ కాల్షియం సప్లిమెంట్స్ వాడేవారు కాల్షియం సప్లిమెంట్స్ని స్టార్ట్ చేయడానికి ముందు సీరం విటమిన్ D3 లెవెల్స్ని చెక్ చేయించుకోవడం అవసరం. ఎందుకంటే విటమిన్ D లెవెల్స్ బ్లడ్లో సరిగ్గా లేనప్పుడు కాల్షియం అబ్జార్ప్షన్ జరగదు. ఇలా విటమిన్ D3 లెవెల్స్ చెక్ చేయించుకోవడానికి వీలు కానప్పుడు విటమిన్ D3తో కంబైండ్ అయి ఉన్న కాల్షియం టాబ్లెట్స్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అడ్వైజ్ ఎంతవరకు ఉందో అన్ని రోజులు వాడడం బెటర్. కేవలం మీరు తీసుకున్న కాల్షియం ఎముకల దృఢత్వం కోసమే అన్నప్పుడు విటమిన్ D3 ప్లస్ కాల్షియం మరియు విటమిన్ K2 కాంబినేషన్ని వాడడం అవసరం. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని మరియు నచ్చిందని భావిస్తున్నాను. వీడియోపై మీ ఒపీనియన్స్ని మరియు కాల్షియం గురించి మీకున్న డౌట్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Thank you for watching.